తనపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ రగలిపోతున్నారు. ముఖ్యంగా తను వైసీపీ కోవర్టునని పల్లా శ్రీనివాసరావు అనుచరుడు చేసిన ఆరోపణ పట్ల తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కూడా బివి రామ్ కలుసుకున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో సోమవారం ఉదయం ఆయన బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవికి పల్లా రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి అని, తాను కూడా నామినేషన్ వేసి అమెరికా వెళ్లిపోతానని తెలిపారు. ఈ పరిస్థితిలో ఆయన గెలవగలరా అని రామ్ సవాల్ విసిరారు. ఇప్పుడు ఏదైతే వరలక్ష్మి గారు టీడీపీ నాయకులు కొంతమంది వేధించారు, నేను ఎంటర్ అయిన తర్వాత వెనకేశారు. ఇప్పుడు మళ్ళీ కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిస్తున్నారు. సెటిల్మెంట్ అంట, ఎవరు సెటిల్మెంట్ అడుగుతున్నారు, ఈ సెటిల్మెంట్ ఏంటి అడుగుతున్నారు అంటే ఇప్పటికైనా సరే టీడీపీ నాయకులు ఒకటే చెప్తున్నారు, ప్రజలకు మంచి చేయండి, ప్రజలు ఇబ్బంది పెట్టమాకండి. ముఖ్యంగా ఇంకోటి కూడా ఇవాళ అసలు విషయం చెప్పడం మర్చిపోయారు. జీవీఎంసీ ఏవైతే ఇక్కడ ఎన్నికలై వాళ్ళ టీడీపీ మేయర్గా గెలిచిందో నైతికంగా నేను అది టీడీపీ విజయం కాదని మనం చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ కార్పొరేటర్లు ఎవరైతే వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళు టీడీపీలోకి రాలే, జనసేనలోకి వెళ్ళారు. మరి ఆ జనసేనలోకి వెళ్ళారంటే ఇక్కడ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈజ్ ఇట్ నాట్ షేమ్ ఆన్ యూ అడుగుతాను, ఆర్ యూ 50 స్టేట్ ప్రెసిడెంట్ అడుగుతాను. మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు జనసేనకి వెళ్ళారంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నువ్వు ఏం పీకే అడుగుతాను. ఈ 10 నెలల్లో నువ్వు వైసీపీ పైన విరిచిపడిన ఘట్టలు ఏమన్నా అడుగుతాను, ఏ ఘట్టలు లేవు. మరి అలాంటి అప్పుడు నువ్వు ఏం చేశావు అడుగుతాను. యువర్ అన్ఫార్చునేట్ స్టేట్ ప్రెసిడెంట్ చెప్పి మరోసారి తెలుగు శక్తి కొండవరకు చెప్తారు. అట్లా డిఫరెంట్ గా ఆయన తీసి వరకు తెలుగు శక్తి యుద్ధం ఆపమని చేస్తున్నారు. మరి ఇటీవల తెలుగు శక్తి కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారికి, అలాగే సిబిఐ డైరెక్టర్ కి పల్లా శ్రీనివాస్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, పల్లా వర్గీయులందరికీ ఫ్లూటు జింక ముందు తప్ప సింహం ముందు కాదని చెప్పి మరోసారి హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఈరోజు బివి రామ్ ఎవరికే భయపడ్డు, అని భయపెట్టాలని చూస్తే ఇంకా వేట తీరుతూ ఉంటుంది. ఈవేళ పల్లా గారు ఆట నువ్వు మొదలుపెట్టావు, వేట ఎలా ఉంటుంది నేను చూపిస్తాను. ఈరోజు మేము ఒకటే పిలిపిస్తాం, ఈ యుద్ధం టీడీపీకి నాతోనే కాదు, ఈ యుద్ధం పల్లాకి బివి రామ్కి తెలుగు జాతి ఆత్మ కోసం యుద్ధం చేస్తున్నారు. ఇవాళ టీడీపీ పార్టీ పుట్టిందే తెలుగుదేశం పార్టీ ఒక ఆందోళనతో. ఈరోజు ఆత్మగౌరవం కించపరచాలని, అలాగే ఈవేళ అధికారం మారిన ఇంకా కార్పొరేటర్లు కొంతమంది ఇంకా పీడిస్తున్నారు. ఈమెని వరలక్ష్మి ఆమెని అక్కడ ఉన్న కార్పొరేటర్ అసలు అతనికి ఏంటి జీవీఎంసీ అధ్యక్షులు చెప్పాలి. ఒక కార్పొరేటర్ వచ్చి సెటిల్మెంట్ చేసుకోమంటున్నాడు, ఎవరు అడుగుతున్నారు. ఈ రోజు మేము కోరేది ఒకటే, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అంటే మేము రాజకీయ హోదాలో ఉన్నాం కదా, మేము ఏమైనా చేస్తాం అనుకుంటే తెలుగు శక్తి ఊరుకో మనం చేస్తాం. ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మీరు ప్రజా సేవకులు. అంటే మీ భాషలో చెప్పాలంటే మగాడైతే ఒక పాలేరు పోస్టు, ఆడదైతే ఒక పనిమనిషి పోస్ట్ అన్న భావంతో పనిచేయాలి. ఇవాళ ఇది మరిచి మీరు ప్రజలకి విఐపీలు వస్తారు. ప్రజల విఐపీలు మీరు కాదు, మీరు వాళ్ళ సేవకులు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ముఖ్యమంత్రి కాదు మీ సేవకులు చెప్తున్నారు. మీ అధినాయకుడు చెప్పిన మాట కూడా మీరు పాటించాలంటే ఏమో అర్థం కావట్లేదు. మరి ఇవాళ నేను ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదు చేశాను. అంటే పల్లా శ్రీనివాసరావు గారు నా పైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అపాలజీ కోరాను. నేను గంట గారికి కలిసాను, మంత్రి గారు ఫోన్లో మాట్లాడాను. నేను కోరింది అపాలజీ మాత్రమే, నేనేమీ ఆరోపణ చేయలేదు. అతను అపాలజీ కాదు కదా, నా పైన లేనిపోయిన ప్రశ్నలు లిస్ట్ చేస్తూ రామ్ ఒక బ్లాక్మెయిల్ అని తుచ్చా అని చెప్పి ఇలాంటి పదాలు వాడి రిలీజ్ చేశారు. నేను ఇది ఫిర్యాదు చేసిన తర్వాత మళ్ళీ రామ్ వైసీపీ కోవర్ట్ అంట. మరి ఇదే వచ్చింది అర్థం కావట్లేదు. మరి నేను జగన్తో ఎప్పుడు కలిసానో లేకపోతే వైసీపీ దయాస్లో ఎప్పుడు కూర్చొని నాకు అర్థం కావట్లేదు. అందువల్ల ఏదైతే పల్లా ఆరోపణ చేశారో దీనిపైన నాకు రుజువులు ఇప్పించకపోతే డెఫినెట్ గా డిఫార్మేషన్ కేసు అయిపోతున్నారు. మరి గతంలో మనం చూసాం, సాక్షి లోకేష్ గారు ఏదో చిడుతిరుగులని చెప్పి రాస్తే
వేసారు. మనం ఒకటే అడుగుతున్నాం లోకేష్ గారిని, ఇవాళ పల్లాసిన వరకు మాకు లోకేష్ సపోర్ట్ ఉందని చెప్పి వేరే వెగ్గిపోతున్నారు. అంటే లోకేష్ గారు ఇలాంటి ప్రోత్సహించాలని నేను అనుకుంటున్నాను. మరి వీళ్ళు లోకేష్ పేరు కూడా చెడుగా వాడుకుందని మనం చేస్తున్నారు. మరి ముఖ్యంగా గాజువాక ప్రజల్లో ఒక రావణాసురు మాదిరిగా ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. ఇది నా మాట కాదు. ఎప్పుడైతే నా పైన అనుచిత వ్యాఖ్యలు చేశారో నేను దీనిపై లోతుగా పరిశీలన చేస్తే ప్రజలు వచ్చే ఇన్ఫర్మేషన్, ఇతను స్టీల్ ప్లాంట్ స్థలాలు కబ్జా చేయడం కానీ, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయడం కానీ, ఇతరుల దగ్గర లూటీ చేయడం కానీ విపరీతంగా ఆరోపణలు ఉన్నాయి, కలెక్షన్ ఆరోపణలు ఉన్నాయి. ఏవైతే ఆ ప్రసాద్ శ్రీనివాస్ ఉన్నారో ఇదంతా కలెక్షన్ బ్యాచ్. వీళ్ళు కలెక్షన్ చేస్తూ నేను కలెక్షన్ చేస్తున్నాను, నేను బ్లాక్మెయిల్ చేస్తానని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడారు. ఈ రోజు వరకు ఒకటే కోరుతున్నాను, నేను వైసీపీ కోవట్ట లేకపోతే తెలుగుదేశం పార్టీ అభిమాన, చంద్రబాబు అభిమాన, చంద్రబాబు చెప్పాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తాను. మరి నాడు మేము జగన్ పైన దండయాత్ర చేసినప్పుడు మీకు గుర్తు రాలేదా? నేను ఏంటండి ఆ రోజు మీ అవసరం వాడుతున్నారని అడుగుతున్నాను పల్లా శ్రీనివాస్ని. ఈ రోజు పార్టీ అధికారం వచ్చిందని చెప్పి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడితే తెలుగు శక్తి ఊరుకోదు. మీరు ఏదో అనుకుంటున్నారు తెలుగు శక్తి ఏం రాముఖరే అని. ప్రతి ఒక్కటి ఫైలు నా దగ్గర ఉంది. ఈ రోజు నా మీద ఎవరైనా తప్పుడు షెడ్యూల్ పెట్టాలని చెప్పి పల్లాగా ఒత్తిడి తీసుకొస్తున్నారు వాళ్ళ నాయకుల నుంచి. కానీ ఎవరు కూడా రామ్ పైన పెట్టడానికి సాహసం చేయట్లేదు.